నవ్వు నవ్వు అది బాయ్ వెరీ గుడ్ వస్తాను ఆశీర్వదించు బాయ్ 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 మా డైలీ ఫోన్ లో వీడియో కాల్ చూసుకుందాం ఏం ప్రాబ్లం లేదు ఓకే బాయ్ అనన్య కూర్చో వెళ్ళొచ్చేస్తానమ్మా. టైం అవుతుంది త్వరగా రా బాయ్ మా లవ్ యూ ఇలా చూడు, ఫారెన్ వెళ్తున్నావు, హెల్త్ చూసుకో. ఎక్కువగా బయట ఫుడ్ తినకు, సరేనా? అమ్మ ఇచ్చారు కదా, ఇంట్లోనే వంట చేసుకో. తెలియకపోతే వీడియో కాల్ చేయి. నవ్వు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఐ లవ్ యూ. వస్తాను అన్న వాటర్ కానీ వేయడానికి వచ్చానన్నా. కూర్చోండి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేనే వచ్చేవాడినిగా. నా కొడుకు నాతో ఉన్న వాళ్ళని చంపేస్తుంటే దండేసి ఏడుస్తూ కూర్చోబెట్టావా? స్పాట్ లో సంబంధమే లేకుండా ఈ బండి ఉంది. ఇదంతా చేసింది ఐస్ అమ్మేవాడు కూడా అయి ఉండొచ్చు. ఐస్ అమ్మేవాడా? ఐస్ అమ్మేలా వచ్చినవాడా? ఫారెన్సిక్ కలెక్ట్ చేసే శాంపిల్ ని బట్టి ఖచ్చితంగా ఎవరో చించారులే, మీరేం చేయక్కర్లేదు. మన గురించి తెలిసిన వాడే శశిని గుణాన్ని లేపేసి ఉండాలి. వాడు రౌడీయో దాదానో కాదు, వీళ్లలో ఒకడే. మనల్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ రాకూడదు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఆ ఫింగర్ ప్రింట్స్ ని ఏసీకి ఇచ్చి గుణ మర్డర్ జరిగిన చోట జరిగిన ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేయమని చెప్పు. సార్, ఒక ఫింగర్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవుతుంది. చెప్పు. ఒక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతోంది. ఎవరిది? రుద్ర. గంగా నా
ఇంతకాలం నేను చేసిన తప్పులన్నింటినీ నా కళ్ళ ముందు తీసుకొచ్చాడు. నాకు సంబంధించిన ఎవిడెన్స్ ఈ రూమ్లో ఒక్కటి కూడా ఉండకూడదు. ఏది ఉండకూడదు. సార్ ఇక్కడ అందరినీ అడిగాను సార్. రుద్రతో 4 కుర్రాళ్ళు ఉండేవాళ్ళంట. ఆ 4 ఇప్పుడు అబ్స్కాండ్ సార్. ఆర్య రుద్రుడి కూతురు అన్నవరం. గంగా, అన్నవరం ఇక్కడి నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 2 hours అన్నా. అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు? బాచీనా? అన్నా మన గంగా లైన్లో ఉన్నాడు. బాచీ, నేను నీకు ఒక ఫోటో పంపిస్తున్నా. వాడు అన్నవరంలో ఉన్నట్టు తెలిసింది. వాడిని వాడి కూతుర్ని అక్కడే లేపి. అన్నయ్య లోపలికి రా అన్నయ్య. లోపలికి రా. త్వరగా రండి. లోపలికి వెళ్ళు. ఇతను చెప్తాను. వెళ్ళరా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళు. కూర్చో, కూర్చోమా. అన్నా చెప్పు బాచి. రుద్రని వాడి కూతుర్ని చూసానన్నా. అన్నవరం గుడి జాతరకొచ్చారన్నా. వాడి కళ్ళ ముందే వాడి కూతుర్ని నరికేయండి. బంగారం, బంగారం ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు. నా వాడిని వాడిని నేనొచ్చి నరుకుతా. సరేనా, ముందు వాడి కూతుర్ని లేపేయండి. చెప్పేది వినమ్మా. ఎక్కడికి వెళ్ళకూడదు, ఓకేనా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నా మాట విను తల్లి. తల్లి కూర్చోమ్మా, చెప్పేది విను. రేయ్, పోరా ఇక్కడి నుంచి. ఓకేనా? నేను పోతున్నా.
కొట్రా కొట్టు కొట్రా కొట్రా చంటి పిల్లని చంపాలని చూస్తారా? కాలరుద్రుణ్ణి ఎప్పుడైనా చూసావా? ఈ రుద్రుడే కాలరుద్రుడ్రా. ఏంటి భూమి, కుప్పలుగా పడున్న నీ మనుషుల్ని చూసి నీకు దిమ్మ తిరుగుతోందా? కొడక ఈ రాత్రికే నిన్ను వేటాడి పట్టుకుంటా. వేటాడి పట్టుకోవడానికి నేనేమైనా జింక పిల్ల అనుకున్నావా? అడవికే రాజుని, సింహాన్ని నా గర్జనకే చస్తావు భూమి. రేయ్ నేను భూమిన్రా. రేయ్, ఆ భూమిని సృష్టించిన సామిన్రా నేను. అర్థం కాలా? రుద్రుడిరా. కోటు సూటు ఫారెన్ మందు రాగానే పాత భూమిని మర్చిపోయావరా? దొరుకుతావురా, దొరుకుతావు. తను నా కూతురు. ఇలా రామా. నేను చెప్పాను కదా రుద్ర. నమస్కారం అమ్మా. ఏమయ్యా నువ్వేనా హంతకుడివా? రూమ్ ఫుల్ గా ఫోటోలు పేపర్లు చిందరవందరగా ఉన్నప్పుడే డౌట్ వచ్చిందయ్యా. సార్ నిన్ను కూడా అడిగాం కదా సార్, మంచోడు అది ఇదని పెద్ద సర్టిఫికేట్ ఇచ్చావు. నాతో ఏమన్నావు సార్? ఇతన్ని చంపడానికి వెంటబడుతున్నారన్నావుగా, కానీ ఇతనే అందరిని వేసేస్తున్నాడు సార్. ఈ ఏరియాకి వచ్చి చూడండి సార్, ఎంతో మంది పోలీసులు. ఇప్పుడు ఇతను స్టేషన్కి వెళ్ళకపోతే మమ్మల్ని లాక్కుపోతారు సార్. ఏయ్ ఏంట్రా గొంతు కోసిన గోళ్ళ గిలగిలా కొట్టుకుంటున్నా? ఇక్కడ సేఫ్ గానే ఉన్నారుగా? ఏయ్ ఏం సేఫ్ గా ఉన్నావు? మేము కూడా ఇతనితో కలిసి మటన్లు చేసామని పోలీసులు ఇంటి దగ్గర వచ్చిద్దాం తెలుసా? నీకు హెల్ప్ చేయబోతే ఇప్పుడు ఏరియా నుంచి మమ్మల్ని తరిమి కొట్టేలా చేసావు కదా. డేయ్ ఏం మాట్లాడుతున్నారా? రుద్ర నువ్వు పాపం తీసుకెళ్లి అన్నం పెట్టి నిద్రపుచ్చు. అమ్మా నువ్వు అన్నయ్యని తీసుకెళ్లి భోజనం పెట్టు. వెళ్ళు, లోపలికి వెళ్ళండి. ఏంటి సార్, ఒక పోలీసోడు అయ్యుండి ఒక క్రిమినల్ పై హెల్ప్ చేస్తున్నారు? ఆడి దగ్గర డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఏయ్! అవునరా, రుద్ర హంతకుడే, ఇకపై కూడా చేస్తాడు. వాడి కోసం ఈ రోజే కాదు బతుకున్నంత కాలం హెల్ప్ చేస్తాను. మా డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతున్నప్పుడు ఇంత రిస్క్ చేసి పోలీస్ క్వార్టర్స్ లో ఎందుకు ఇచ్చారో తెలుసా? వాడి మంచి మనస్సుకి. ఇదంతా డబ్బు కోసం కాదు బాబు, ఇక్కడి నుంచి చేస్తున్నాను. రే లేరా, నువ్వు రారా. సార్ చెయ్యదలరా. ఇదంతా మీకోసమే కదా సార్ చేస్తున్నాం. రండి సార్ కూర్చొని మాట్లాడదాం. సార్ రుద్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి సార్. ఒకవైపు రుద్రని పోలీసులు ఎదుగుతున్నారు,